ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని కోనసీమ ప్రాంత రైతులు సోమవారం అమలాపురం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున రైతులు ఒక్కసారిగా కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కలెక్టర్ లోనికి వెళ్లకుండా రైతులు పోలీసులను అడ్డుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ బకాయిలను వెనువెంటనే చెల్లించేలాగా ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రైతులందరికీ పెండింగ్ ఉన్నాయి. చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి. మన దృష్టిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో ఉంది. ఇంతకు ముందు కూడా రైతులు చాలాసార్లు కలెక్టరేట్కి వచ్చారు. కలెక్టర్ సార్కి కూడా కలిశారు, చెప్పారు. సో మనము రెగ్యులర్గా హెడ్ ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాము. ఈరోజు కూడా మాట్లాడాము. సో ఈరోజు చెప్పిన విషయం ప్రకారము, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ వారం లోపల పెండింగ్ డబ్బులు రైతులకి ఏదైతే పెండింగ్ ఉన్నాయి మే నెల నుంచి అది రిలీజ్ అవుతుంది ఈ శనివారం లోపల అని చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చిన న్యూస్ ప్రకారం అదే మీ అందరినీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దయచేసి ఈ వారంలో ఖచ్చితంగా పెండింగ్ రైతులందరికీ కూడా పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది హెడ్ ఆఫీస్ నుంచి. ఇది ఒకటి. రెండవది డ్రైన్స్కి సంబంధించి విషయం చెప్పారు. సో డ్రైన్స్కి సంబంధించి కూడా ఇక్కడ మన లాస్ట్ వారం అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా డ్రైన్స్ ఇంజనీర్స్ మండలం వారీగా రివ్యూ పెట్టడం జరిగింది. అర్జెంట్ ఆన్ ప్రయారిటీ వారీగా ఎక్కడెక్కడ డ్రైన్స్ వలన మన అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రాబ్లం వస్తున్నాయి ఆ డ్రైన్స్ కూడా అర్జెంట్గా జేసీబీ మెషినరీస్ పెట్టి అవి అన్నీ క్లియర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని మండలాల్లో డ్రైన్స్ క్లీనింగ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా కొన్ని మండలాలు ఇంకా స్టార్ట్ చేయలేదు. అది కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేయమని ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. సో క్రాప్ హాలిడే గురించి ఏమి ఆలోచించేది ఈ వారంలోగా ఖచ్చితంగా నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను విత్ ద హెడ్ ఆఫీస్. సో ఈ వారంలోగా ఖచ్చితంగా అందరికీ కూడా డబ్బులు వచ్చేలాగా నేను చూస్తున్నాను.